చాలా ఆవేదనలో ఉన్నాడు ప్రియులారా దేవుడు. నీ తల్లిదండ్రులు బాధపడుతున్న వారు ఆవేదనలో ఉన్నారు. ఏంటి, నాకు 5 పిల్లలు ఉంటే 5 పిల్లలు ఒక్కడు కూడా బాగా బ్రతకట్లేదని తల్లిదండ్రులు కుమిలిపోతున్నవారు ఉన్నారు. నాకు 2 పిల్లలండి, 2లో పెద్దవాడైనా బాగుంటాడు అనుకున్నాను, చిన్నవాడైనా బాగుంటాడు, 2 కూడా అదే అలవాటు. ఎంత బాధలండి తల్లిదండ్రులు. ఏంటి, తల్లిదండ్రులు బాధ పెట్టి నువ్వు ఆనందంగా బ్రతకగలవా? తల్లిదండ్రులని ఇంత శోభ గురి చేసి నువ్వు సంతోషంగా ఉండగలవా? ఉండలేవు. దేవుడు ఉన్నవాడు. ఎందుకంటే ప్రారంభంలో అన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు సినిమా థియేటర్ దగ్గర సన్మానం చేస్తున్నావు ఎవరికి? పాలాభిషేకం. ఏ రోజన్నా నీ తల్లికి పాలాభిషేకం పక్కన పెట్టండి, పాలు ప్యాకెట్ కొనిచ్చేవాడు ఉండడండి తల్లికి. ఇక్కడ హీరోకి ఏం చేస్తారు చెప్పండి? పాలాభిషేకం. ఒకడేమో రక్తం తీసేసుకున్నాడు, ఎలా బ్లేడ్తో కోసుకున్నాడండి, ఆ రక్తం తీసి ఆ పోస్టర్ కంటిచ్చేస్తున్నాడు. నీకు జబ్బు వస్తే ఆ హీరో ఏ రోజు అని వస్తాడా? నీకు యాక్సిడెంట్ అవుతే ఆ హీరో వస్తాడా? నీకు డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు నీ గురించి ఏడ్చేది తల్లి, నీ గురించి బాధపడేది తండ్రి. ఏ రోజండి ఆలోచిస్తా సమాజం? అందుకే నా పిల్లలు జ్ఞానం లేక చెడిపోయారు అన్నాడు దేవుడు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంత గొప్పగా బ్రతికావంటే ఒక సినిమా థియేటర్లో ఉన్న హీరో కాదు, వాడు రంగులు కొట్టుకుంటాడు అంతే కదండి. ఒకడు మేకప్ వేయాలి, ఒకడు డాన్స్ నేర్పించాలి, ఒకడు బట్టలు వేయాలి, ఒకడు మాట ఇవ్వాలి, ఒకడు పాట పాడాలి. ఏంటి, అది చూసుకునే నువ్వు ఆనందపడుతున్నావు తప్ప ముదిమిలో ఉన్న నీ తల్లి, చివరి దశలో ఉన్న నీ తల్లి, ఏంటి ఆఖరి దశలో ఉన్న నీ తల్లిని ఏ రోజన్నా పాదాల దగ్గర కూర్చొని, అమ్మ నా నుంచి నీకు ఏం కావాలమ్మా? నిజంగా సమాజం చాలా భయంకరంగా ఉందండి. ఎవరో ఒక సినిమా నటుడిని దేవుడు అనే స్థితిలోకి వెళ్ళిపోయిందండి. పిచ్చండి ఇది. ఇందులో మన బిడ్డలు కూడా ఉన్నారు, మన ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఉన్నారు. వద్దండి. దేవుడు అన్నాడు, నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా బ్రతకాలంటే నీ తల్లిని సన్మానించు, నీ తండ్రిని సన్మానించు. వారి చిన్ననాడు నీకు పుట్టే బిడ్డలు నువ్వు ఎంత గారాభంగా చూస్తున్నావో, నీకు పుట్టే బిడ్డలు ఎంత ప్రేమగా చూస్తున్నావో, అదే ప్రేమ నీ తల్లిదండ్రులు కూడా నీపై చూపించారు. అబ్బాయి లేరండి, మా తల్లి మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, పెంచలేదు అంటావా? ఏ తల్లి కూడా ఆ పని చేయదు, ఏ తండ్రి కూడా ఆ పని చేయదండి. అండి తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలండి వారు పెద్దవారయ్యి వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లికి తన పిల్లలు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు.